స్టార్ట్ చేసి వేదికపై కూర్చున్నటువంటి సహోపాధ్యాయుడు మల్లికార్జున గారికి, మేడంలు భాగ్యమ్మ మేడం, సుశీలమ్మ మేడం గారికి, పాఠశాల విద్యార్థులకు అభినందనలు. ఈ కడప మండలం శాంతినగర్ పాఠశాల, ఇది ఆదర్శ ప్రాథమిక పాఠశాల. ఇక్కడ 7 ఉపాధ్యాయునులు, పిల్లలు 180 మంది పైగా విద్యను అభ్యసిస్తున్నారు. ఇప్పుడు వేసవి సెలవుల కారణంగా పిల్లలకు ఏదో ఒక విధంగా విద్యను అభ్యసింప చేయాలి. ఈ సమయంలో పిల్లలు ఇంటి దగ్గర వీధులంబడి అక్కడెక్కడ తిరుగుతూ ఎండల్లో తిరిగే అవకాశం ఉంది. అలా కాకుండా పాఠశాలలో ట్యూషన్ ఏర్పాటు చేసి పిల్లలకు విద్యను అందించడం అనేది చాలా గొప్ప విషయం. ఇక్కడ పనిచేసినటువంటి దగ్గుపాటి మల్లికార్జున గారు పలు సేవా కార్యక్రమాలు పాఠశాలలో కానీ ఇతర పాఠశాలలో కానీ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాడు. వివిధ బాలల దినోత్సవ సందర్భంగా కానీ, ఇంకా జాతీయ పండుగల సందర్భంగా కానీ పిల్లలకు అవసరమైనటువంటి నోట్ పుస్తకాలు, పెన్నులు, పరీక్ష ప్యాడ్లు ఇవన్నీ ఉచితంగా అందజేస్తున్నాడు. ఆయన శ్రీ సద్గురు ద్రోణాచార్య పేద విద్యార్థుల సేవా సంస్థ పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ పేద విద్యార్థుల పట్ల ఆశాజ్యోతిగా అలా చాలా కార్యక్రమాలు చేపడుతున్నాడు. ఆయన్ను మనం ప్రశంసించాలి, ఆయన మనం అభినందించాలి. ఈ సందర్భంగా ఒకసారి క్లాప్స్ కొట్టండి. చాలామంది డబ్బు ఉంటుంది, చాలామంది దగ్గర డబ్బు, సంపద, ధనము అన్నీ ఉంటాయి. కానీ ఎవరికైనా ఉచితంగా దానం చేస్తాం, ఉచితంగా సహాయపడతాం, ఉచితంగా ఏవైనా వాళ్ళకు ఉపయోగపడే వస్తువులు, కార్యక్రమాలు ఇస్తాం అనేటువంటి గుణం ఉండదు. డబ్బు ఉంటుంది కానీ ఎవరికైనా దాన ధర్మాలు చేస్తాం అనేటువంటి గుణం ఉండదు. కానీ మల్లికార్జున గారు సామాన్య ఉపాధ్యాయుడిగా ఉంటూ ఎటువంటి ధనార్జన లేకుండా కేవలం జీతంతోనే బతుకుతూ తన జీతంలోనే కొంత భాగం ఇలా సేవా కార్యక్రమాలకు వినియోగించడం చాలా అభినందనీయం. ఆయన సేవా గుణం, దాన గుణం వీటికి మారుపేరు అని మనం చెప్పాం. ఎక్కడ చూడలే నేను ఇటువంటి ఉపాధ్యాయులను, ఎక్కడ చూడలే. చాలా పాఠశాలలో పనిచేశాను కానీ ఇటువంటి చాలా కార్యక్రమాలు నోట్బుక్లు ఇవ్వడం, పెన్నులు, పెన్సిళ్ళు, ఇటువంటి చాలా కార్యక్రమాలు ఉచితంగానే ఇవ్వడం నేను ఎక్కడ చూడలే. పేద విద్యార్థుల కోసం వేసవి సెలవుల్లో 2 టీచర్లను ఏర్పాటు చేసి వాళ్ళకు జీతాలు కూడా అందిస్తూ విద్యార్థులకు విద్యను అందించడానికి కారణమైనటువంటి మల్లికార్జున సారికి మరొకసారి అభినందన తెలియజేసుకుంటున్నాను.